వద్దు భైరవి, నేను చెప్పేది విను. నువ్వు చెప్తే ఎలా వింటాననుకున్నావురా? ఈ రోజు నీకు నాగేశ్వరికి మరణం తప్పదు. వద్దు భైరవి, గత జన్మలో కూడా ఇలాగే ఆవేశపడి పునర్జన్మ లేకుండా ప్రేతాత్మగానే కొన్ని వందల సంవత్సరాలు పాతాళంలో కుళ్ళిపోయావు. ఇప్పుడు మళ్ళీ దైవకార్యానికి అడ్డొచ్చి నాశనమవ్వకు. దైవం ప్రత్యక్షమై నన్ను శిక్షించడానికి ఇది పురాతన కాలం కాదే, కలియుగం. అయినా ఇలా మాటలతో కాలయాపన చేయడానికి నేను సిద్ధంగా లేను. వద్దు భైరవి, ఏమిటి స్వామి ఇది? నేత్రాలు పౌర్ణమి కిరణాలు ప్రసరించిన తర్వాత కదా కొలంలోంచి బయటికి రావాలి. ఇలా పట్టపగలే ఉన్నపళంగా బయటికి వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయాయేమిటి? ఏమిటి స్వామి ఈ వైపరీత్యం? స్వామి, ఎందుకు ఇలా జరిగింది? నాగేశ్వరి ఇక్కడికి వచ్చిన తర్వాత నిండు పౌర్ణమి కదా నేత్రాలు కనిపిస్తాయన్నారు. ఇప్పుడు నాగేశ్వరి రాకుండా ఇలా జరిగిందేమిటి? నాగేశ్వరికి జరిగిన సంఘటనకి ఏమైనా సంబంధం ఉందా? నాగేశ్వరికి ఏ ప్రమాదం జరగలేదు కదా? మీరందరూ ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. తణుత జొణుత తకిట దిమిత తణుత జొణుత తోం 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 తిగరి జని 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 దని ద పద ప పమ మగ గని దని సక్కర్ది తిగరి జని 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 దని ద పద ప పమ మగ గని దని సక్కర్ది గమద మదని దని రి
ఏం జరిగింది తల్లి? నిన్నే అడుగుతున్నాను, సమాధానం చెప్పు. నాగేశ్వరి కొలనుకు ఎందుకు రాలేదు? కన్నబిడ్డకు జరగరానిదేదో జరిగిందని ఆ పిచ్చి తల్లి కన్నీరు మున్నీరుగా వినిపిస్తోంది. నేను వాళ్ళకి ఏమని సమాధానం చెప్పాలి? నాగేశ్వరికి ఏమైంది? ఎందుకు రాలేదు? నాగేశ్వరి ఎక్కడ? నాకు సమాధానం చెప్పు. బలి చేశావా? నీ చేతగానితనంతో అమాయకురాలైన నాగేశ్వరిని బలి చేశావా? దైవ కార్యాన్ని నెరవేర్చడంలో నాగేశ్వరి ప్రాణాలకు ముప్పుంటుందని తమ బిడ్డను వాళ్ళు తీసుకెళ్లిపోతాము అంటే నాగేశ్వరిని ఆ తల్లే కాపాడుతుంది. అవసరమైతే గడ్డిపోచో కూడా ఆయుధమై నాగేశ్వరి ప్రాణాన్ని రక్షిస్తుంది అని చెప్పానే. నిన్ను గుడ్డిగా నమ్మాను కదా తల్లి. ఇప్పుడు బిడ్డ కోసం ఎదురు చూస్తున్న తల్లిదండ్రులకు నేను ఏమని సమాధానం చెప్పను? నాగేశ్వరి ఇక లేదని వాళ్లకు చెప్పేంత ధైర్యం నాకు లేదు. రా, నువ్వు వచ్చి చెప్పు. మా రోదనలు ఆక్రందనలు వింటూ కూర్చున్నావా? నేత్రాలు లేని నీకు మేము గంటలు కట్టినట్టు నువ్వు నీ చెవులకు కూడా గంటలు కట్టుకున్నావా? భక్తుల్ని కాపాడలేని అభయహస్తం నీకెందుకు? ఓ తల్లిని గర్భశోకానికి గురి చేసి నువ్వు మాత్రం చిత్తువిలాసంగా గర్భగుడిలో కూర్చున్నావు. నీకు ఈ ఆలయం ఎందుకు? ఓ కన్న తండ్రి జీవితాన్ని అంధకారమయం చేసిన నీకు ప్రతిరోజు మేలుకొలుపులెందుకు? కళ్యాణమాల అలంకరించవలసిన ఆడపిల్ల మెడలో చావుమాల వేసేలా చేసిన నీకు ఈ పూలమాలల అలంకరణ ఎందుకు? ఆ బిడ్డకు పసుపు కుంకుమల్ని ప్రసాదించి నిండు నూరేళ్లు జీవించమని ఆశీర్వదించవలసిన నువ్వు అల్పాయుష్తో చంపేశావు. నీకు ఈ పసుపు కుంకుమలు ఎందుకు? రాతి విగ్రహం రూపం ధరించి నువ్వు రాయివైపోయావు. మా కన్నీళ్లు నిన్ను కరిగించవు. రాయివైపోయిన నీకు ఈ పూజలు పునస్కారాలు ఎందుకు? ఈ క్షణం నుండి నీకు పూజలు హారతులు ఉండవు. ఈ రెండు చేతులు నీ కోసం ఇక జోడింపబడవు. మా జీవితంలో అసలు నువ్వే లేవు. నీ కోసం నేను పుచ్చుకున్న ఈ సన్యాసం నాకెందుకు? నీ నామాన్ని జపించే అర్హతనే కోల్పోయినప్పుడు నా చేతిలో ఈ జపమాలెందుకు? దుర్మార్గుల బారి నుండి భక్తులను రక్షించి కరుణాకటాక్షాలు చూపించినప్పుడు నీ కోసం ఈ శరీరం మీద ఈ రుద్రాక్షలెందుకు? మా కన్నీటి బొట్టుతో దాహం తీర్చుకునే నీకు తీర్థప్రసాదాలెందుకు? నా నుదుటిన నీ కుంకుమ బొట్టెందుకు? ఇక జన్మలో నీ ముఖం చూడను, నీ నామం జపించను. స్వామి, ఏమైంది? నిత్యం మీ శరీరం మీద ఉన్న రుద్రాక్షలు, నుదుటి మీద బొట్టు తీసేశారేం స్వామి? అసలు ఏం జరిగింది? తప్ప స్వామి
స్వామి ఏమైంది స్వామి? నాగేశ్వరి 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 చచ్చిపోయింది చిన్నప్ప, చచ్చిపోయింది. ఏమిటి స్వామి మీరు అనేది? ఆ భైరవి బలి తీసుకుంది చిన్నప్ప. కన్న బిడ్డ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్న ఆ మాయకపు తల్లిదండ్రులకు నేనేమని సమాధానం చెప్పాను? నాగేశ్వరి మరణ వార్తను ఎలా చెప్పను? చెప్పదు స్వామి, చెప్పదు. నాగేశ్వరిని మరణవాత అయిన మరుక్షణమే వాళ్ళిద్దరు మరణిస్తారు. ఇప్పుడు నేను ఏం చేయాలి? సిద్ధప్ప, ఎట్టి పరిస్థితుల్లోనూ నాగేశ్వరి మరణించిందన్న నిజం తన తల్లిదండ్రులకు తెలియకూడదు. నువ్వు వెంటనే ఊరి పొలిమేరల్లోకి వెళ్ళి నాగేశ్వరి శవాన్ని తీసుకొచ్చాయి. తన శవం ఎవరి కంటపడటానికి వీల్లేదు. మరి ఇప్పుడు నాగేశ్వర తల్లిదండ్రులకు ఏం సమాధానం చెప్తారు స్వామి? వాళ్ళకు నేను ఏదో ఒకటి చెప్పి మభ్య పెడతాను. దయచేసి నువ్వు వెంటనే వెళ్ళు. ఈ విషయం ఎవరికీ తెలియనియద్దు. అలాగే స్వామి. వెళ్ళు నాయనా, వెళ్ళు. మా అమ్మాయి మిమ్మల్ని క్షమించండి. ఇన్నాళ్ళు మీకు నేను చెప్పిన మాటలన్నీ అబద్ధాలైపోయాయి. అంటే మా అమ్మాయి ఇక్కడకు రావడం లేదు. మా అమ్మాయికి ఏమైంది? అసలు బతికుందా లేదా? బ్రతికే ఉంది. మరి ఇక్కడికి ఎందుకు రాలేదు? నేత్రాలు సాధించడానికి ఇక్కడికి వస్తుందని మమ్మల్ని తీసుకొచ్చావు. జరగాల్సిన దాని ప్రకారం నాగేశ్వరి ఇక్కడకు రావాలి. అందుకే వస్తుందని మీతో చెప్పాను. చెప్పిన మాట పదే పదే చెప్పకండి. మా అమ్మాయి ఇక్కడికి ఎందుకు రాలేదు? అసలు ఎక్కడుంది? నా అంచనా ప్రకారం నాగేశ్వరిని దండపాణి బంధించి ఉంటాడు. వాడే ఇక్కడికి తీసుకొస్తాడన్నావు కదా, మళ్ళీ మాట మారుస్తున్నావేమిటి? ఈ కొలంలోని అమ్మవారి నేత్రాలు చంద్రకిరణాల ప్రభావం వల్ల అర్ధరాత్రి పూట బయటకు రావాలి. కానీ ఏం విపరీతం జరిగిందో కానీ పట్టపగలే బయటకు వచ్చాయి. అందువల్ల నేత్రాలు స్థానభ్రంశం చెందాయి. ప్రస్తుతం అవి ఎక్కడున్నాయో నాగేశ్వరికి తప్ప ఎవరికీ తెలియదు. నేత్రాలు స్థానభ్రంశం చెందాయన్న విషయం ఆ మాంత్రికుడు దండపాణి ఎలాగో పసికట్టి ఉంటాడు. అందుకే ఇక్కడకు రాకుండా నేత్రాలను నాగేశ్వరి ద్వారా సాధించాలని తనను తీసుకుని నేత్రాలు ఎక్కడున్నాయో తెలుసుకోవటానికి బయలుదేరి ఉంటాడు.
ఆ దండపాణి ఎక్కడున్నాడో చెప్పండి. మేం వెళ్ళి వాడి కాళ్ళ మీద పడి మా అమ్మాయిని తీసుకెళ్లిపోతాం. అతను ఎక్కడున్నాడో నాకు మాత్రం ఎలా తెలుస్తుంది? ఇలా ఎన్నిసార్లు అబద్ధం చెప్తావు? నాగేశ్వరి గురించి అడిగినప్పుడు కూడా ఇలాగే ఎక్కడుందో తెలియదన్నావు. కానీ నీకు తెలిసిన తర్వాత ఒప్పుకున్నావు. మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చే ముందు కూడా నాగేశ్వరిని దండపాణి తీసుకెళ్లాడని, నేత్రాల కోసం ఇక్కడికి తీసుకొస్తాడని చెప్పావు. ఇన్ని చెప్పగలిగిన వాడివి నాగేశ్వరి ఎక్కడుందో, ఆ దండపాణి ఎక్కడున్నాడో చెప్పలేవా? అప్పుడున్న పరిస్థితులు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు. ఇప్పుడు నేనేమి చెప్పలేని స్థితిలో ఉన్నాను. నాకిప్పుడు అంత శక్తి లేదు. చెప్పేంత శక్తి లేక కాదు, చెప్పేంత గొప్ప మనసు మీకు లేదు. అసలు మీరు మనిషే కాదు. కన్న బిడ్డ మీద ఇద్దరు ప్రాణాలు పెట్టుకున్నారని తెలిసి మమ్మల్ని ఏడిపిస్తున్న కసాయి మనిషి మీరు. మీరు నన్ను ఎన్ని మాటలైనానని పడతాను, కానీ నాగేశ్వరి గురించి మాత్రం ఏం చెప్పలేను. నాకేదో అనుమానంగా ఉంది. నా బిడ్డకేదో అయ్యిందనిపిస్తుంది. ఆ నిజాన్ని మీరు దాస్తున్నారనిపిస్తుంది. ఒకవేళ మా బిడ్డకి ఏదైనా జరిగిందని తెలిసిన మరుక్షణం మేమిద్దరం ప్రాణాలతో ఉంటాం, చస్తాం. మా చావుకి కారణం మీరే అవుతారు. ఆ పాపాన్ని మీరే మూట కట్టుకుంటారు. అమ్మా, అంత మాటలకు నేనేం చేసినా మీరంతా సుఖంగా సంతోషంగా ఉండాలని చేశాను. ఇప్పుడు కూడా మీరంతా సుఖంగా ఉండాలని తాపత్రయపడుతున్నాను. ఎలా బాగుంటావు? ఒక్కగానొక్క బిడ్డను దూరం చేసుకుని ఏ తల్లిదండ్రి బాగుంటారు? ఇప్పుడు మీరు నిజం చెప్పే తీరాలి. నాగేశ్వరి ఆచూకీ తెలిపే తీరాలి. అయ్యో, నేను చెప్పేది నిజం. నేను మిమ్మల్ని ఎలా నమ్మించను? కావాలంటే నేను ప్రాణత్యాగం చేసుకునైనా సరే మిమ్మల్ని నమ్మిస్తాను. చెప్పండి, ఈ కొలంలోకి దుక్కి నన్ను ఆత్మహత్య చేసుకోమంటారా? ఇంత జరిగాక ఇంకా నాకు వేరే మార్గం లేదు. వదలండి. నన్ను వదలండి. నన్ను వదలండి. ఏమిటి స్వామి ఇది? ఏం చేయను పూజారి, ఇప్పుడు నాకింతకంటే వేరే మార్గం లేదు. ఊరుకోండి స్వామి. నా మాట నమ్మండి. ఏదో ఒకరోజు నాగేశ్వరి గురించి మీకు అన్ని వివరాలు చెప్తాను. నాగేశ్వరి